రక్షణ పొందిన శ్రేష్ఠ భక్తులను వాడు తన వలలోనికి ఎలా తెచ్చుకుంటాడంటే, వాళ్ళలో కయీను మనస్తత్వాన్ని పెంపొందించడము ద్వారా, కయీను హేబెలును ఎలా ద్వేషించాడో, అలా ఈ శ్రేష్ఠ భక్తులు కూడా, నిజమైన దేవుని భక్తులు కూడా తమ తమ్ముళ్లను, తమ ఆధ్యాత్మిక సోదరులను, తమ సహదాసులను, సహోదరీలను ద్వేషించేటట్లు చేయడం ద్వారా, నిష్కారణంగా కయీను హేబెలును ఎలాగా అసూయతో ద్వేషించినాడో, అలాగ క్రైస్తవులు ఒకరినొకరు ద్వేషించుకునేటట్లు చేయడము ద్వారా వాడు భక్తులను తన వలలోనికి తెచ్చుకున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితో మీరు గమనించండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము గమనించి చూడండి దయచేసి. 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. మనము అలాంటి వారమై ఉండరాదు అని చెబుతూ ఏమంటున్నాడు? 15వ వచనము చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ వచనం ప్రకారం పాస్టర్లలో ఎంతమంది నరహంతకులు ఉన్నారు? పెద్ద పెద్ద ప్రసంగికులలో ఎంతమంది నరహంతకులు ఉన్నారు? ఈ వచనం ప్రకారం 3:15 ప్రకారం విశ్వాసులలో ఎంతమంది నరహంతకులు ఉన్నారు? ఒకే సంఘంలో కూర్చొని ఆరాధించుకునే సహోదరులు ఎంతమంది తమ సాటి సహోదరిని ద్వేషిస్తూ ఉంటారు? అదే పనిగా ఏదో ఒక చిన్న కారణం దొరికింది, పోనీ ఆ అమ్మాయి మంచి చెడు నాకెందుకు, దేవుడున్నాడు తీర్పరి, నేనేం న్యాయాధిపతిని తీర్పరిని కాదుగా, ప్రార్థన చేద్దాం, పోనీ దేవుడే ఆశీర్వదిస్తాడు, శిక్షిస్తాడు, దేవుని చిత్తానికి వదిలేద్దాం, నేనైతే నిండుకుండగా ఉందాం, ప్రేమనే చూపిద్దాం అని అనుకోరు. దాదాపు చాలా మంది స్త్రీలు తమ సాటి సహోదరుల పట్ల మనస్సులో ద్వేషం 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 నిష్కారణంగా పెంచుకొని సంఘ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ప్రతి సంఘములో కూడా ఇది జరుగుతోంది. ప్రతి సంఘంలో కూడా ఇది జరుగుతోంది. అలాగే పురుషులు సాటి సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు, నిష్కారణమే. వాడింటికి వీడు రాలేదు, వీడింటికి వాడు వెళ్ళలేదు, వాడి రూపాయి వీడు తినలేదు, వీడి రూపాయి వాడు తినలేదు, అయినా ఏదో పెద్ద పోజులు పడతాడండి, నేనే భక్తుని అనుకుంటాడండి, వాడి బాడీ లాంగ్వేజ్ చూడండి. ఇలాగా ఈ మధ్య వాడు నమస్కారం పెట్టడం మానేశాడు, పట్టించుకోవట్లేదు, పెద్ద చిన్న లేదు. ఇలాగ ఏదో ఒక పెంట తయారు చేసుకొని వ్యర్థమైన వాదోపవాదాలతో వ్యర్థమైనటువంటి ఇష్యూస్ అన్ని పోగు చేసుకొని ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం సంఘంలో కనబడుతూ ఉంది. పాస్టర్ల దగ్గరకు వచ్చాం చూడండి. పాస్టర్ల విషయానికి వస్తే సాటి పాస్టర్ను ఏ పాస్టరు కూడా సహించడు. తనకు చెందిన విశ్వాసుల కుటుంబాలను వేరే పాస్టర్ గారు ఏదో పని మీద వచ్చి దర్శించాడు అనుకోండి, ఇక ఉంది చూడండి గొడవ, అలాగ ఉంటుంది. నా విశ్వాసుల గృహాన్ని నువ్వెట్లా దర్శిస్తావు? అంటే నేను పెంచుకున్న గేదెను నువ్వెట్లా పాలు పిండుకుంటావు అన్నంత గొడవ చేస్తారు. అరే వీడి గేదె కాదు, వాడి గేదె కాదు, అది యేసయ్య గేదె.
ఏముంది, దర్శించాడు, ప్రార్థన చేశాడు. అంతలోనే నీవంత రియాక్ట్ కావాలా? థ్యాంక్ యూ బ్రదర్, మా విశ్వాసులు దర్శించారట, చాలా బలపరిచారట, చాలా సంతోషం అని ఎందుకు అనలేరు? వచ్చాడు, ఊరికే వెళ్ళాడు కదా, కాస్త దేవుని మాటలు చెప్పి వెళ్తాడు. ఆ వేరే కాపరి మన సంఘ విశ్వాసుల ఇంటికి వచ్చాడు అనుకోని ఊరికనే వెళ్తాడా? 4 దేవుని మాటలు చెప్పి వెళ్తాడు. గొర్రెకు గడ్డి వేసి వెళ్తాడు. గొర్రె బలిస్తే గొల్లవాడికే మేలు కదా. వాళ్ళు నీ సంఘ సభ్యులే, నీకే దశం భాగాలు ఇస్తారు. వేరే వాళ్ళ పొడ నీడ కూడా మా వాళ్ళ మీద పడడానికి వీలు. ఇలాగ సెక్టేరియనిజం, విభజనవాదము, వేర్పాటువాదము పెట్టుకొని ఎక్కడికక్కడే ఇది నా రాజ్యం, ఇది వాడి రాజ్యం, అది వాడి రాజ్యం అని మానవ మాతృలైన పాస్టర్లే అనేక చీలికలు పేలికలుగా చేశారు సంఘాన్ని. సాటి సేవకుడు బాగా ప్రసంగం చేస్తే వీడికి కడుపు మంట, కళ్ళు మంట. ఫలానా దైవజనుని గొప్పగా వాడుకుంటున్నాడు అని చెబితే వీడికి ఒళ్ళు మండిపోతుంది. హర్షించలేడు, సంతోషించలేడు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవ సమాజమంతా కూడా ఈ ద్వేషము అనే పాపం వ్యాపించిపోయింది. దైవజనులు, ప్రసంగికులు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారు. ప్రతి సంఘంలోని విశ్వాసులు కూడా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారు. ఇది ఎవరి కార్యము అంటే ఆ దుష్టుని కార్యము. కయీను దుష్టుని సంబంధి అయి ఉండెను. మరి ద్వేషించే ప్రతివాడు ఎవని సంబంధి? దేవుని సంబంధి అవుతాడా? కయీను తమ్ముణ్ణి ద్వేషించాడు, కొట్టి చంపాడు, వాడు దుష్టుని సంబంధి. నిష్కారణంగా ఒక దైవజనుని ద్వేషించి అతని మీద దుష్ప్రచారాలు పనిగట్టుకొని చేసేవాడు, వాడు దేవుని సంబంధి అవుతాడా? చాలామంది సువార్త ప్రకటించడం కంటే ఏదో ఒక చెడు వార్త ప్రకటించాలనే భారమే ఎక్కువ కలిగి ఉన్నారు. వాళ్ళు దేవుని సంబంధులా, దుష్టుని సంబంధులా? ఇవాళ దేవుని సమాజం దుష్టుని సంబంధులతో నిండిపోయి ఉంది. దేవుని సమాజం దుష్టుని సంబంధులతో నిండిపోయింది. అందరి చంకలోనూ అదే బైబిల్ ఉంది, అందరి చేతుల్లో అదే పరిశుద్ధ గ్రంథం ఉంది, అందరి నాలుకల మీద అదే యేసు నామ భజన స్మరణ ఉంది. కానీ కనబడుతున్నదంతా దుష్టుని కార్యమే కనపడుతోంది. ఇది హబక్కూకు రోదన, హబక్కూకు వేదన. ప్రతి మనిషిని వాడు వలలో చిక్కించుకున్నాడు. చాలా గొప్ప గొప్ప భక్తులుగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళు కూడా నన్ను గూర్చి చాలా అవమానకరంగా, చులకనగా మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు. నన్నొక్కడిని గూర్చే కాదు, ఎవరిని దేవుడు కొంచెం బలంగా వాడుకుంటాడో, ఎవరి నోట దేవుని వాక్య వర్తమానాలు, మర్మములు క్షేమాభివృద్ధికరంగా, సంతృప్తికరంగా, చక్కని భోజనం తిన్న అనుభూతి కలిగేటట్టుగా విశ్వాసులకు ప్రకటించబడుతున్నాయో వాళ్ళ మీద శీతకన్ను వేస్తారు, విషపు చూపు నిలుపుతారు. మళ్ళీ వాళ్ళు మాత్రం చాలా ఇంటర్నేషనల్ పేరున్న ప్రసంగికులు. ఇది ఎవరి కార్యము? ద్వేషించే ప్రతి పాస్టరు దుష్టుని సంబంధి, ద్వేషించే ప్రతి బోధకుడు దుష్టుని సంబంధి, సాటి విశ్వాసిని ద్వేషించే ప్రతి విశ్వాసి దుష్టుని సంబంధి. ఇంతమందిని దేవుని ఇంట్లోనే దుష్టుని సంబంధులను తయారు చేశాడు. అది వాని కార్యం కాదా? దుష్టుని కార్యం కాదా? సాతాను కార్యం కాదా?